ఇక్కడ మేము ప్రతి కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతి ప్రతి కార్యక్రమం మేము చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే మాకు అంబేద్కర్ ఆశయాల గురించి మేము కూడా చేసి అందరినీ ఉద్దేశపరిచి చేస్తున్నాం. అంబేద్కర్ సేవా సంఘం తరఫు నుంచి మేము ఈరోజు ఈ కార్యక్రమం 69వ వర్ధంతి సభ జరుపుకుంటున్నాము. దీనికి ఈరోజు చచ్చిపోయిన రోజున సరే ఎక్కువగా మేము చేయలేదు, ఏదో లైట్గా సంతాప సభ పెట్టి చేద్దామని చెప్పి మామూలు కంపల్సరీ కూడా ఏది కూడా మర్చిపోవాలి. ముందు వాళ్ళకి ముందుకు వచ్చారు, వారి నిమిషాలు ఇచ్చారు. ఇంకా లేడీ టైలర్ని ఇంకా వస్తున్నారు, ఇక్కడ రాలేదు. అప్పటి నుంచి ఈ సూయింగ్ సెంటర్ నడుపుదామని చెప్పి అందరూ చేయిస్తున్నాం ఈ సందర్భంగా. నెక్స్ట్ ఇంకో మాట్లాడకండి. గత 30 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నాను. ఈరోజు ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప రోజు. పీడిత కులాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు పీడిత కులాలకి ఎవరైనా సమాజంలో వెలివేసినటువంటి కులాలకి ఒక వినూత్నమైనటువంటి స్థానాన్ని ఇచ్చి మేము ఈ సమాజంలో భాగస్వాములమే అంటూ నినాదించి ఈ భూమి మీద మేము కూడా మనుషులమైనటువంటి ఒక సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇసుతోట గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ సేవా సంఘం తరపున ప్రతి సంవత్సరం తన యొక్క జన్మదినం కానీ వర్ధంతి రోజున కానీ సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వెనుకబడిన వర్గాలని, దళిత వర్గాలని చైతన్యపరుస్తున్నటువంటి ఈ సేవా సంఘం చాలా ఆదర్శనీయప్రాయమైనటువంటి సేవా సంఘం. దీన్ని నడుపుతున్నటువంటి పెద్దలకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇంకా మరొక మెరుగ్గా మనం జరుపుకునేటటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా మనం ఇంకా ప్రజల్లోకి వెళ్ళి మన సమాజాన్ని మనం అభివృద్ధి పరుచుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ సేవా సంఘం వారికి నా యొక్క జైభీములు తెలియజేస్తాను. వడ్డది నారాయణరావు, నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తని. మనం ఇప్పుడు నినాదం ఇచ్చాం. నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వారు మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. 7 సభ్యులు అంటే ఒకళ్ళు దూరంగా ఉండేవారు, ఒకళ్ళకి ఆరోగ్యం బాగుండకపోయేది, ఒకరికేమో ఎంతసేపు ఆయన ప్రొఫెషన్లో లాయర్స్ వాళ్ళంతా దానిలో ఉన్నారు. ఆఖరికి ఒకే ఒక్క మిగిలింది ఎవరయ్యా అంటే అంబేద్కర్ గారు. వారికి సహాయకులుగా టీవీఎస్ రావు గారు ఉన్నారు. వీళ్ళిద్దరి ద్వారా మొత్తం రాజ్యాంగం అంతా కూడా దాదాపు 14 దేశాల రాజ్యాంగాలన్నింటినీ కూడా ఆయన కూలంకషంగా పరిశీలించి మనకి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే బిఆర్ అంబేద్కర్ గారు. చిన్నప్పటి నుంచి కూడా జాతీయవాది. మనం లోపల కూడా రాసుకున్నాం. నేను నా దేశంలో ఏది ముఖ్యం అంటే నా దేశం ముఖ్యమని లోపల నినాదం కూడా రాసుకున్నాం. ఆయన 1947లో మనకి విభజన జరిగింది, మత ప్రాతిపదికన విభజన జరిగింది. ముస్లిమ్స్ అంతా పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, హిందువులంతా ఇక్కడ ఉండాలనేటువంటి. అయితే అనేక మంది ముస్లిమ్స్ ఇక్కడ ఉండిపోయారు. ఆయన అదే అడిగాడు, పార్లమెంట్లో అడిగాడు ఆయన. మరి మీరు అన్నారు కదా మా మత ప్రాతిపదికన ఇదో విభజన జరిగిందని, మరి వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ ఉన్నారు అనేదానికి గాంధీ గారి దగ్గర, నెహ్రూ గారి దగ్గర సమాధానం లేదు. అప్పటి నుంచి కూడా అప్పటి వరకు వివక్షత గురవుతున్నటువంటి ఈ యొక్క దళిత వర్గాలు, మీ యొక్క ఎస్సీ ఎస్టీ కులాలన్నీ కూడా అంబేద్కర్ గారి యొక్క చొరవతోటి, ఆయన యొక్క పోరాట పటిమతోటి రిజర్వేషన్లు తీసుకోవడం అనేటువంటిది సామాజికంగా ఆర్థికంగా మా యొక్క వర్గం ఎదగాలి, సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి. దానికి ఒకే ఒక్క మూల స్తంభం ఏంటంటే వీళ్ళకు కూడా చట్టసభలో సరైనటువంటి స్థానం కల్పించబడాలి. మాకున్నటువంటి ప్రయోరిట ఏదైతే ఎంతమంది సమాజం ఉన్నారో, ముందు గాంధీ గారు వాళ్ళు
మహానుభావుడు. అంతేకాదు మాది ఆర్ఎస్ఎస్ అని చెప్పాను కదా, 33 శ్లోకాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు పొద్దున్న 5:30 కల్లా లేచి ఆ ఏకాత్మక స్తోత్రం చదువుకుంటాం. దానిలో మన అంబేద్కర్ మహానుభావుని కూడా